ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి? కోరిక కదా. మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి? నీ అలవాట్లు, నీ ఆహారం కదా. ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు కదా, సత్వగుణం. అవునా? ఒక్క భోజనం చేస్తాను, రేపు కృష్ణాష్టమి వస్తుంది, నీళ్ళు కూడా తాగడం. ఇలా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది. ప్రయాణాలు. సరే, మేము తినే ఆహారాలు మీరు తినరు, కానీ మాకున్నది మీకు ఉంది కదా. అదే మనస్సు, శరీరంలో ఉంది కదా మనసుతో పాటు అది ఉంది కదా. మనస్సు వల్లనే కదా అవన్నీ. అంగం అవుతుంది కదా మీకు. మనస్సు వల్లనే కదా ఇవన్నీ. ఇప్పుడు తల దేనికి వాడాలి? ఆలోచించడానికి. అందుకని తలతో మేకు కొట్టకూడదుగా, బొక్కపడదు స్కల్ కదా. కాబట్టి మనకి భగవంతుడిచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి. కానీ 100% కంట్రోల్ అవుతాయా స్వామి? మనకు ఉండే బిజీనెస్ని బట్టి మనం చేసే బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్. మనకి ఇంపార్టెంట్ అంటే పొద్దున్న లేవడం, జపం చేయడం, మౌనం ఉండడం, చదువుకోవడం, హోమం చేయడం, ఇవన్నీ చేయడానికో ఏదో చేయడానికి అని కాదు స్వామి. మీలాగా ఎవరైనా అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మీరు పాటించే ధర్మం ఇస్కాన్తో పాటు ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతామా? ఆహార అలవాట్లు ఆలోచనలతోనే సరిపోతుంది. దీనికి మా పెద్ద స్వామి చెప్పారు. మీకు బుక్ చెప్తాను, బ్రహ్మచర్య ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. చదవండి, మీకు తల బదులైపోయి అంత వేడెక్కిస్తుంది, అంత గడ్డి పెడుతుంది. భాగవతంలో ఈ టాపిక్స్ బోల్డ్ వస్తాయి. మామూలు గడ్డి పెట్టరు. ఎవరు? వృషభదేవుడు 100 మంది కుమారులతో చెప్తారు, పంది చేస్తుంది రాది, పంది చేస్తుంది, పందిలా జీవించకు. కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది, హయ్యర్ టేస్ట్. నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం, మోక్షం కోసం. అదవుతుందా? కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేయకూడదు, యోగం రావాలి. హెల్త్ బాగున్న రోజులు మీకు మీరు బాగా చూసుకోగలరు. మీ జీవిత అంతంలో మీకు వయసు మీద పడ్డప్పుడు, మిమ్మల్ని చూడడానికి ఒక కొడుకో, ఎప్పుడైనా వయసు అయిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటప్పుడు? కాదు, ఇప్పటిదాకా ఎవరు చూశారు? మీకు వయసు ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. పిచ్చి మాట. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకం, ఇవి నేను ఫాలో అయ్యేది. ఏమండి, ఇంత వాయిస్ మా అన్నయ్యకి రాదుగా, మా తమ్ముడికి రాదుగా. ఈ వంశం సెలెక్టెడ్. నీకు గుర్తుపెట్టుకోండి. నువ్వు పాడతావు నాన్న నాలాగా? లేదు. ఇదంతా నేనేమంటా అంటే, దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై గాడ్. కాబట్టి ఈ డిజైన్ చివరిది కూడా ఆయనదే. ఓ పసిపిల్లవాడు బ్యాగ్ సర్దుతాడా? ప్రయాణానికి టికెట్లు కొంటాడా? వాడు చక్కగా వాళ్ళ అమ్మ రెడీ చేస్తే కూర్చుంటాడు. సో ఐఎమ్ లైక్ ఎ కిడ్ ఆఫ్ ద గాడ్. ఇప్పటిదాకా ఎవరు నడిపించారు? ఎవరు రక్షించారు? ఇందాక ఒకటి చెప్తా అన్నాను పద్యం. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజసుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఏమండి, పడిపోతుంది సార్. నువ్వు ఏం చేసినా పడిపోద్ది. నువ్వు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సద్వినియోగం చేసినా, దుర్వినియోగం చేసినా, ఇది పడిపోయే లోపల అంగదా అంటే భగవంతుడు, గద్ ఎప్పుడు లోపల కలిగి ఉండు. మీరు అంగము అన్నారు, నేను అంగదా అన్నాను. ఎప్పుడు లోపల భగవంతుడిని కలిగి ఉండు. శరీరంలో ఒక భాగాన్ని కాదు, యోగాన్ని కలిగి ఉండు. శరీరం పడిపోయేటప్పుడు నారాయణ అనగలుగు. అలా అనడం కోసం నిత్యం అభ్యాసం చేయి. పొద్దున్న చూడండి, నేను మాట్లాడను. మరి మాట్లాడకుండా ఏం చేస్తావు? మేడ మీదకి వెళ్ళి భగవద్గీత చదువుతా, హోమం చేస్తా, జపం చేస్తా, అటు ఇటు తిరుగుతూ. ఇవన్నీ ఎందుకు? ప్రాక్టీస్ దేనికి? చిట్ట చివర ఎప్పుడు పడిపోయినా కృష్ణ నరజన్మ బందాగి 4 ఏరు ఆగే నారాయణన బారదే. కృష్ణ, ఇది కన్నడ. నరజన్మ వచ్చినందుకు, నాలుగున్నందుకు నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. అందుకే పురందాస్ చెప్పారు. ఏం చెప్పారు? రామనామ పాయాసక్కే, కృష్ణనామ సెక్కేరే, విఠలనామ తుప్పవ జవసి బాయ సప్పిరీసిరో. ఏం చెప్పాను? రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి
పంచదార వేసి విఠలనామ తుప్ప చేస్తారు. తుప్ప అంటే కండలో నెయ్యి వేసి బాయ చప్పరించు ఆస్వాదించు అని చెప్పారు. మీకు భోజనం ఫుల్గా చేశారండి. మళ్ళీ వాడు వచ్చి సార్ మంచి బిర్యానీ తెచ్చాను సార్ అన్నారనుకో, పెట్టు అంటావేంటి అనవు. ఎందుకని? నిండు ఉంటుంది ఆల్రెడీ నిండిపోయిందిగా. అలా భగవన్నామం చేయడం, భగవంతుడి కథ వినడం, భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ సేవలో నిమగ్నం అవడం వలన ఇంకా వేరే దాని మీద ధ్యాస రాదు. నువ్వు బేవర్చుకుంటే ఈ విల్ మైండ్ దేవిల్చి వర్క్షాప్ అవుద్ది. అందుకని నేను ఉండనుగా. ఇందాక ఏం చెప్పాను మీతో, ఇందాక ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎవరన్నా ఆనందపడతాడు, నాకు ఎవరన్నా పిలిస్తే బీపీ వస్తుంది అంటాడు. ఎందుకని? నాకు టైం లేదు కదా. నేను పుస్తకాలు గుట్టల కొద్దీ ఉన్నాయి, నాకు అవి చదవాలి. కాబట్టి మనం ఈ శరీరంతో ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం ఏదైనా లిమిటెడే, గుర్తుపెట్టుకోండి. మీకు పదార్థం ఇష్టమని చెప్పండి. స్వీట్ ఫ్రూట్స్. ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని తింటారు? 50 అయితే తినలేవు కదా. ఐస్ క్రీము 2 కేజీలు అయితే తినలేవు కదా. మరి ఇష్టం అన్నావు, సిస్టం ఒప్పుకోదు కదా. సేమ్ శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు, అన్ని భాగాల పరిస్థితి అదే. కాబట్టి అన్లిమిటెడ్ హ్యాపీ ఎక్కడుందో అక్కడ వెతుకుతాం. అది నేర్పించారు ప్రభుపాదుల వారు. అన్లిమిటెడ్ హ్యాపీ ఇన్ కృష్ణనామ. దానికి అందుకనే ఓ మంచి సంస్కృత పదం ఉంది, నందతి 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 నిత్యం. సింహాచల శాస్త్రి గారు చాలా వాడుతూ ఉంటారు ఈ పదం. మాకు సంస్కృతంలో ఒక కీర్తన పొద్దున్నే పాడతాం 4:30కి. అదేంటది? అది తర్వాత సాంగ్ కూడా పాడే అది మళ్ళీ వస్తుంది. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షాణాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. ఏమర్థమైంది? మనస్సు, శరీరం, అంగం ఇవన్నీ మాట్లాడదా? దానికి ఆన్సరు శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీల గుణ రూప నామ్నం. రాధామాధవుల యొక్క గుణము, నామము, రూపము, లీల, వీటిని ఎప్పుడు ప్రతిక్షణాస్వాదనలోలు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి గురువు గారికి నా ప్రణామాలు. దీనికి త్యాగరాజ స్వామి కూడా ఆన్సర్ ఇచ్చారు నీకు. చందురు వర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు. ఎప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఎలా? చందురు వర్ణుని అందచందమును. చంద్రుల్లాంటి అందచందము కలిగిన ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడూ బ్రహ్మానందం అనుభవిస్తుంటే ఇది తుచ్చం కదా. రామానుజాచార్యుల వారికి ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆయన వాళ్ళ పిన్ని వచ్చి, నీవు ఎలాగా పెళ్లి చేసుకుని వదిలేసి సంసారం వదిలేసి సన్యాసం అయిపోయావు, వీడన్నా చేసుకోకపోతే ఎలాగా అందావిడ అని గోవింద పెరుమాళ్ళని పిలిచారు. ఆయన చెప్పాడు రామానుజుల వారు. చెబితే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యి ఫస్ట్ నైట్ అయ్యాక మర్నాడు ఆ పిల్లని అడుగుతారుగా, ఏమ్మా అంటే, అదే మా ఆయన నేను కూర్చుని కబుర్లు చెప్పుకున్నామన్నాను. ఈ అత్తగారికి ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది కదా. మళ్ళీ రామానుజుల వారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు ఏమిటిరా బాబు ఈ సంతానం ఏమి కబుర్లు చెప్పుకున్నానంటే పిలిచారు. ఏమిటి అన్నారు. రంగనాథ స్వామి గురించి అలా చర్చ చేస్తూ ఉన్నా, నేను నా భార్య అన్నాడు ఆయన. మరి అంతే నీ క్వశ్చనే మరి అన్నారు రామానుజుల వారు. అంటే రంగనాథుడు విభవాన్ని చర్చిస్తూ ఉంటే ఆ హేయమైన కార్యాన్ని చేయడానికి మనస్కరించలేదు. అంతటా రంగనాథుడే కనిపిస్తుంటే నేను ఎలా అన్నాడు. ఆహా అంత గొప్పోడువా నువ్వు అని చీకటి గదిలో ఒక సూది వేసి తీసుకురా అన్నారు. మనమైతే పెద్ద టార్చ్ లైటో సెల్లోదో వేసి తెచ్చేస్తాం. ఆయన వెళ్ళి తెచ్చేశారు. రామానుజుల వారు చెప్పారు, నువ్వు తురి ఆశ్రమానికి సిద్ధంగా ఉన్నావు అని. అటువంటి నేల ఇది. ఇందా చెప్పానా, తపో భూమి హరగావాయ్.
ఎంత బాగా చెప్పారు స్వామి. అర్థమైందా? అలాంటి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది. మీరు కావాలితే ఇతర మత చరిత్రలు చూడండి, ఆ త్యాగ సంబంధం ఏముండదు, భోగ సంబంధం రోగ సంబంధం తప్ప. కాబట్టి వ్యతిరేకిస్తాను తప్ప మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందన్న. స్వామి అసలు సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు, ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? కానీ ఇప్పుడు నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రెడ్డి రేపటి నుంచి కూరగాయలము. ది పర్పస్ ఆఫ్ స్టూడియో ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఈజ్ డిటాచ్మెంట్. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే, సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు, ఫైనల్గా శరీరం విడిచిపెట్టు. విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సౌకాల్డ్, వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది, ఒంటి మీద వ్యామోహం ఉంటుంది, మళ్ళీ మిరపకాయ బజ్జీ కావాలంటాడు. అవి ఉండకూడదు. నాకు అది ఉంటేనే తింటాను, అవి ఉండకూడదు. ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి. ఏమన్నా ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను కాదు ఒక జ్యూసు, ఇంత న్యూసు ఎవరిచ్చారు శక్తి? ఆహారపు అలవాట్ల వల్ల. అంటే ఏమన్నా 3 సార్లు తినంగా మరి ఒక భోజనమే, అది కూడా ఈ డిఫరెంట్ ప్లేసెస్. ఒక్కోసారి సూపర్ హిట్, ఒకసారి సూపర్ ఫట్, చివిడిపోయి గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు. మనకేమంత అసిస్టెన్సీ ఏం లేదు. భగవంతుడు ఆధారపడ్డామండి చిట్ట చివరి వరకు కూడా. అర్థమైందా? రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడూ ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడైనా? కన్నీళ్ళు వచ్చాయా మీకు? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గార్చారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుణ్ణి ఎప్పుడు మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను, కానీ ఒక కీర్తన వింటే అలా గొంతు పూడికిపోయేది ఒకటి ఉంది. ఆ కీర్తన అన్నమయ్యది. అదేమిటంటే అద్భుతం. అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరలేగా. సాగంటి కోటేశ్వర గారు ఐసీయూలో ఆడుంటాడా, బయట అద్దం దగ్గర నుంచి చూస్తుంటారా? ఆయన కూడా అప్పుడు జోకులు వేస్తుంటారు కదా సాగంటి గారు. వాడికి తెలియదు ఏమిటి, అంతకుముందు వాడు కూడా అద్దాల్లోని చూసినవాడేగా. అంతమంది వచ్చారంటే ఓహో మన టైం అయిపోయిందని వాడికి తెలుసులే అని సరదాగా చెప్తారుగా. నేను ఐసీయూ గురించి ఏం చెప్తానంటే ఐసీయూ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా టైం అయిందా ఐసీయూ. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయూ. టైం అయిందా, నేను చూస్తున్నాను, ఇంక నువ్వు చూడాల్సిందే ఉందని. అర్థమైందా? అందుకని అన్నమయ్య బాధపడేది ఏమిటంటే అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. అంటే మధ్యలో ఇంకో చరణం ఉంటుంది, ఆ చివరి దాంట్లో అతని చూపులు పడకపోతే మళ్ళీ పుట్టి ఎన్నో యోనుల్లో ఎన్నో ఇళ్లల్లో పుట్టాల్సి వస్తుంది కదా. అందుకని పుట్టద్దు. పుడితే ఏమవుతుంది, మళ్ళీ చావాలి. అందుకని దీనికి శంకర్లు వారు ఏం చెప్తారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరిని తిట్టారు మూఢాని? ఈ శరీరమే శాశ్వతం అనుకున్నవాడు మూఢుడు. పాండిత్యం గొప్పదనుకున్నవాడు మూఢుడు. పాండిత్యానికి కాదు మన ప్రయారిటీ, భక్తికి. వెంకటేశ్వర స్వామికి బంగారు గిన్నెల్లో పెట్టాడు వాళ్ళ పినమాంగారు. వెళ్ళాడా? మరెవరింటికి వెళ్ళాడు? కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు.
కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కదా. సొమ్ములు అది ఎంత బాగుంటుంది, మనం ఎంత పాడుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి ఇలా ఆనందాన్ని పొందుతూ మీరు గమనించండి, 4 గంటల నుంచి మాట్లాడుతున్నాను, ఒక జ్యూస్ తాగి మాట్లాడుతున్నాను. ఈ శరీరం దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడుతుంది. శాంతి గారు కూడా అదే చెప్తారుగా, ఇలా భగవంతుడి కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు అంటారు. నాకు అలాంటి కోరికల్లో ఏముందంటే, నేను డ్యాన్స్ చేస్తాను ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్తే. మొన్న కూడా మా గురువుగారి బర్త్డే, అలా డ్యాన్స్ చేశాం. అయితే ఒక 25 ఇయర్స్ ముందు ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. టచ్ ద స్కై అని అరిచేవాడిని. అరుస్తూ ఎగురుతూ పైనుండే సీలింగ్కి గురిపెట్టేవాళ్ళం ఈ కుర్రాళ్ళ పిల్లలతో. సో అప్పుడు మనం 20+ ఉన్నాం. సో అలా డ్యాన్స్ చేసి చొక్కా మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది. చొక్కా స్నానమే, ఇంక పెట్టచ్చు. అలాంటి టైంలో నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. ఇంకా అలా కీర్తన టాప్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది అలా అలసిపోయి గో ప్రేమనందే అనేసరికి ఇంకా మృదంగం కరతాలు పక్కన పెట్టేసి సాష్టాంగం పడిపోతాం. అలసిపోయి ఉంటాం కదా. ఆ సాష్టాంగం పడిపోతే అప్పుడు మైక్లో ఆయన చెప్తారు, నిత్యలీలా ప్రవిష్ట ఓం విష్ణుపాద పరమహంస పరురాజకాచార్య అష్టోత్త సత్యమశల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రభుపాద్కి, ఇలా శ్రీ శ్రీ రాధ గోవింద భగవాన్కి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ శ్రీ రాధ గోవింద అష్టసగోవింద గిరిరాజ భగవాన్ శుభ సంధ్యాహారతికి, అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి, బృహత్మతంగాకి, శిల ప్రభుపాద్ ట్రాన్సెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి, హరినామ సంకీర్తనకి, ఇవన్నీ చెప్పేసరికి జై 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 అలసిపోయింటాం కదా, జై 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 అంటుంటాం. అలా చల్లగా అయిపోతాం. నాకు అప్పుడు కోరిక ఏమిటంటే అలా పడి ఇంక లేవకూడదు.